వెల్కమ్ టు మై ఛానల్. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పెరియాళ్వార్ తిరుమొళి. దీనిని పెరియాళ్వార్లు రచించారు. వీటిలో ముఖ్యంగా 4 పదిగాలు మనం రోజు సేవించుకోవలసినది. ఒక పదిగానికి 10 పాసురాలు లెక్క 4 పదిగాలకు కూడా 40 పాసురాలు ఉంటాయి. పెరియాళ్వార్ తిరుమొళిలో 2వ పత్తు 4వ తిరుమొళి వెన్న ఎళైంద కుణంగుం అని మొదలుకొట్టే 10 పాసురాలు. దీనిని నీరాటల్ పదిగమని అంటారు. గురుముఖమనదిత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమర వంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి. மின்னார்தடமதில் சூழ் வில்லி புத்தூரென்றொருகால் சொன்னார் கலர்கமலம் சூடினோம் முன்னாள் கிளியறுத்தான் என்று ரைத்தோம் கீழ்மை நிச்சேரும் வழியறுத்தோம் நெஞ்சமே வந்து பாண்டியன் கொண்டாட பட்டர் பிரான் வந்தான் என்று ஈண்டிய செங்கமெடுத்தூத வேண்டிய வேதங்களோதி விரைந்து கிளியறுத்தான் పాదంగల్ యాముడయ పట్టు. పెరియాళ్వార్ తనే సేవించుకున్నాము. ఇప్పుడు నీరాటల్ పదిగంలోకి వెళ్తాం. వెన్న ఎళైందు కుణంగుం విளையாடு பொழுதியும் கொண்டு திண்ணன இவ்விரா உன்னை தேய்த்து கிடக்க நான் ஒட்டேன் என்னை புளிப்பழம் கொண்டு இங்கெத்தனை போதும் இருந்தேன் நன்னலறிய பிரானே நாரணா நீராட வாராய். வெண்ணை அளைந்த குணங்கும் விளையாடு பொழுதியும் கொண்டு திண்ணன இவ்விரா உன்னை தேய்த்து கிடக்க நான் ஒட்டேன் என்னை புளிப்பழம் கொண்டு இங்கெத்தனை போதும் இருந்தேன் నన్నలరియ పిరానే నారణా నీరాడ వారాయ్. ఈ నీరాటల్ పదిగంలో పెరియాళ్వార్లు తానే యశోద అన్న భావంతో కృష్ణుణ్ణి స్నానం చేయడానికి రమ్మంటున్నారు. కానీ కృష్ణుడు మాత్రం స్నానానికి రానంటున్నాడు. ఇక్కడ ప్రతి పాసురంలోనూ నీరాడవారాయ్ అని పిలుస్తారు. అందుకే ఈ యొక్క పదిగం పేరు నీరాటం. మొదటి పాసురమైన వెన్న ఎళైందు కుణంగుం అనే పాసురార్థము ఇప్పుడు మనం తెలుసుకుంటాం. యశోద భావంతో ఉన్న పెరియాళ్వార్లు కృష్ణుని స్నానానికి రమ్మని, నీ తిరుమేని అంతయు మురికిగా ఉన్నది, అదీను కాక వెన్నవాసన వస్తుంది, రా స్నానం చేయిస్తానంటది. దానికి కృష్ణుడు, మనం గొల్లవాళ్ళం కదమ్మా, వెన్నవాసన కాక మరే వాసన వస్తుంది అంటాడట. అయినా ఆ మురికి ఎలాగొచ్చిందమ్మా అంటాడట. నువ్వు వెన్నను చేతితో తీసి అలా తినకుండా వెన్న కుండలో చేయి పెట్టి దాన్ని బాగా కలిపి అప్పుడు తింటున్నావు, అది అంటుకుంటుంది. దాని తర్వాత మట్టిలో ఆడుకునే వల్ల ఆ మట్టి అంతా అంటుకుంది, అందుకనే నీ తిరుమేని అంతా మురికిగా ఉంది, రా స్నానం చేయిస్తా అంటదట. స్నానానికి కావలసన్నీ దగ్గర పెట్టమని అన్నాడట. ఇంతలో ఆడుకొని వస్తాను అన్నాడట కృష్ణుడు. నూనె, చింతపండు పులుసు అన్నీ పెట్టాను, నువ్వు రా స్నానానికి అంటదట యశోద. వెన్న రాసుకున్నందువల్ల ఆ జిడ్డుకు మురికి పట్టింది అన్నావు కదమ్మా, ఇప్పుడు మళ్ళీ నూనె రాస్తానంటున్నావే అంటాడట కృష్ణుడు. నూనె రాసి నీళ్లు పోసి ఆ తర్వాత చింతపండు పులుసు పెట్టి రుద్దుతాను, రా అని అంటదట యశోదమ్మ. కానీ కృష్ణుడు రాలేదు. రేపటి పాసురంలో ఇంకేం చేస్తాడో చూద్దాం. పెరియాళ్వార్ తిరుమొళి శరణం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.